ముద్రగడ పద్మనాభ సంస్కరణ సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ వివరణ కోరిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను చెప్పింది వాస్తవాలేనని, పార్టీ ఏది అడిగినా పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించి అనవసరపు వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభ పూర్తిగా బహిరంగ కార్యక్రమమేనని, అక్కడ ఎలాంటి రహస్య సమావేశాలు లేదా గోప్య చర్చలు జరగలేదని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు ప్రజా సమక్షంలోనే తాను మాట్లాడానని చెప్పారు. పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయానికి హాజరై పూర్తి వివరణ ఇస్తానని బోండా ఉమా వెల్లడించారు. పార్టీకి ఎలాంటి సందేహాలు ఉన్నా వాస్తవాల ఆధారంగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభంతో తనకు 1988 నుంచే పరిచయం ఉందని, కాపు ఉద్యమం ప్రారంభమైన రోజుల నుంచే ఆయనతో అనుబంధం కొనసాగుతుందని గుర్తు చేశారు. గతంలో ఆయన నిరాహార దీక్ష చేసిన సమయంలో తాను వెళ్లి కలవడమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. సంస్మరణ సభలో తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, గతంలో జరిగిన పరిణామాలు, ప్రజలకు తెలిసిన వాస్తవాలను మాత్రమే ప్రస్తావించానని బోండా ఉమా స్పష్టం చేశారు. సభలో వివిధ పార్టీల నాయకులు పాల్గొనడం సహజమేనని, వేదికపై పరస్పర పలకరించుకోవడం తప్ప ఎలాంటి రహస్య చర్చలు జరగలేదన్నారు. తన వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో కావాలనే వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన బోండా ఉమా ఇలాంటి దుష్ప్రచారాలకు తాను భయపడనని చెప్పారు. పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు ఎప్పుడు చేయనని, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వివిధ పార్టీల నాయకులు హాజరైనా తన హాజరును మాత్రమే వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని బోండా ఉమా అన్నారు. తాను చెప్పింది వాస్తవాలేనని, అదే విషయాన్ని పార్టీ నాయకత్వం ముందు కూడా స్పష్టంగా వివరిస్తానని మరోసారి పేర్కొన్నారు. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అంటే అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాహార దీక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాహార దీక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉంటే నేను తోట త్రిమూర్తులు గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారికి దృష్టిలో అన్నీ పెట్టబట్టి చంద్రబాబు గారికి వెంటనే ఆయన 2 మంత్రులు పంపించాడు. అచ్చెన్నాయుడును ఇంకో మంత్రి కిర్లంపూడి వెళ్ళి కిర్లంపూడిలో ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వం తరఫున చేశారు. ఇన్ని వాస్తవాలు. దీన్ని ఎవరు కాదంటానికి లేదు, ఎవరు వక్రీకరించడానికి లేదు. కాబట్టి ఆ వాస్తవాలను నేను ఆ రోజు చెప్పా. రేపు సాయంత్రం ఏదైతే పార్టీ అధ్యక్షుడు లేదంటే ఎవరైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే చెప్తాం. ఎందుకు ఏముంటాయి దీంట్లో, ఉన్న విషయాలే చెప్తాం. ఉన్న విషయాలే మళ్ళీ ఆ రోజు మాట్లాడింది చెప్తాం. లేని విషయాలు ఏవి చెప్తారు. దీని వెనకాల చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యక్తులు ఉంటారు, దొంగ పేర్లతో కూడా. నిన్న ఇక్కడ సత్య అని మా అమ్మాయి ఉంది, ఇక్కడ డివిజన్ పార్టీ, ఆ అమ్మాయి పేరు మీద
ఒక మెసేజ్ నాకు వ్యతిరేకంగా పెట్టించారు. నేను అమ్మంటే ఆ అమ్మాయిని సత్య ఇక్కడే ఉంది అడిగితే వెంటనే ఆ అమ్మాయి చెప్పింది, అసలు నాకు తెలియదన్నా ఈ మెసేజ్ గురించి గ్రూపుల్లో పెట్టారు అని చెప్పి ఆ అమ్మాయి సత్య వీడియో రిలీజ్ చేసింది. అట్లాగా కొన్ని దుష్ట శక్తులు అన్ని చోట్ల ఉంటాయి, అన్ని చోట్ల ఆ దుష్ట శక్తులు అదే పని చేస్తూ ఉంటాయి. బట్ ఈ దుష్ట శక్తులకి చూసి జడిసి పారిపోయేవాడు కాదు బోండావమా అనేది ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థితికి వచ్చాం. ఊరికినే కేక్ వాగ్గా వచ్చి ఈ సీట్లో కూర్చోాలని మేము ఎన్నో పోరాటాలు చేసాం. 2019-24 మధ్య 2 సార్లు బోండావమ్మ మీద హత్యాయత్నం జరిగింది, మాచర్ల, గుడివాడ. అయినా సరే పార్టీకి పనిచేసింది. కాబట్టి నేనేంటో మా అధినేతకు తెలుసు, పార్టీ ఏంటో నాకు తెలుసు. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు నేను చేయలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. రేపు ఏదన్నా కమిటీ మాట్లాడినప్పుడు అదే విషయాన్ని వాళ్ళకి చెప్తా.